రజిత గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. ప్రతి మాసంలోనూ ఒక సంక్రమణం ఉంటుంది, కానీ మకర సంక్రమణానికి ఎందుకు ప్రాధాన్యత తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మకర సంక్రమణానికి మాత్రమే కాదు, కర్కాటకానికి ఉంది. సంక్రమణం అంటే సూర్య భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించుట అంటే చేరుట. మొత్తం 12 రాశులు, మేషం నుంచి మీనం వరకు. ఈ 12 రాశులలో కర్కాటకానికి సూర్యభగవానుడు వచ్చినప్పుడు సూర్యభగవానుడి యొక్క గమనం మార్గం మారిపోతుంది, దక్షిణ మార్గానికి వస్తాడు. దాన్ని మనం దక్షిణాయనం అంటాం. అయనం అంటే దారి, అయనం అంటే మార్గం, అయనం అంటే ఆధారం. చాలా అర్థాలు ఉన్నాయి. దక్షిణ అయనం, సూర్యభగవానుడు దక్షిణ మార్గంలోకి వస్తాడు. దక్షిణ ఉత్తర 2 మార్గాలలో భగవానుడు మార్గాన్ని మారినప్పుడు ఆ మారిన కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. దక్షిణాయనం అనేటువంటిది రజోగుణాన్ని తమోగుణాన్ని బాగా పెంపొందింపజేసేది. మనలో ప్రాణులలో కూడా ఆ ప్రవృత్తి బాగా పెరుగుతుంది. ఉత్తరాయణం అనేది సత్వగుణాన్ని పెంపొందింపజేస్తుంది, సాత్విక ప్రవృత్తిని కలిగిస్తుంది. జంతువులకు కూడా, మానవులకే కాదు. ఉత్తరాయణ కాలంలో క్రూర మృగాలు కూడా శాంతంగా ఉంటాయి, అంటే వాటి క్రౌర్యం తగ్గుతుంది. కాబట్టి అయనం మారే సమయంలో ఉన్న సంక్రమణం చాలా విశేషమైనది. దక్షిణాయనం కర్కాటకం, ఉత్తరాయణం మకరం. ఇలా అయనం మారటంలోని ప్రత్యేకత, ఉత్తరాయణం కావటంలో మరొక ప్రత్యేకత. అంటే అన్ని రకములైన పుణ్యకార్యములు ఆచరించటానికి ఇతర కాలములలో ఆచరించుట కంటే ఈ సమయంలో ఆచరిస్తే విశేషమైనటువంటి ఫలితం. కొన్ని రెట్లు ఒకసారి నామ సంకీర్తనం చేస్తే మామూలు దినాల్లో రోజులలో ఒకే ఫలితం. ఇలాంటి పర్వదినంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒకసారి నామ సంకీర్తనం చేస్తే 1000 సార్లు చేసిన పుణ్యం. అన్ని 1000 రెట్లు, 1,00,000 రెట్లు. ఎందువల్ల అంటే కాలమునకు ఆ ప్రత్యేకత ఉంది, ఆ ప్రాధాన్యము ఉంది, పవిత్రత ఉంది. ఈ పవిత్రతను ఆధారం చేసుకొని ప్రాణులలో మానవులలో సూర్యభగవానుడు ఆ సమయంలో కలిగించే పవిత్రతను ఆధారం చేసుకొని ఆ కాలమునకు ప్రత్యేకత. మకర సంక్రమణం అనడానికి కారణం కూడా అదే. మకరం అంటే అర్థం ఏమిటి? మొసలి అంటాం కదా, నీటిలో ఉంటుంది. తక్కిన అన్ని జంతువుల కంటే దాని యొక్క ప్రత్యేకత, అది నేల మీద ఉంటుంది, నీటిలోనూ ఉంటుంది. పని మాత్రం నీటిలో ఉన్నప్పుడే చేస్తుంది, నేల మీద చేయదు. నేల మీద ఉన్నప్పుడు మనం పోయి అలా చేయి అందించినా పెద్దగా హాని చేయదు. అది నీటిలో ఉన్నప్పుడు కాలు పెట్టినా పట్టేస్తుంది. నీటిలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేసేటువంటి జంతువు, నేల మీదకి వచ్చి తక్కువ చేసేటువంటి జంతువు మకరం. సంస్కృతంలో శాస్త్రంలో నీరు అంటే అర్థం పరమాత్మ, దాన్ని జలం అంటాం సంస్కృతంలో. జలం అంటే జాయతే లీయతే అస్మిన్నితి జలం. సకల జగత్తు ఇతని నుండి పుడుతుంది, ఇతను లీనమవుతుంది. పరమాత్మ, పరమాత్మలో ఉండే పనిచేసేవారు ఉత్తములు కదా. లోకంలో ఉన్న పరమాత్మలో ఉండి పనిచేస్తే ఉత్తములు. అలాంటిది మకరం, అది పుణ్యప్రదం, మనకు పుణ్యమైన ఆలోచన కలిగించేది. అందుకు తక్కిన వాటికంటే మకరానికి ఆ ప్రాధాన్యం.